హలో ఫ్రెండ్స్. ఈ వీడియోలో నేను ఒక బిజినెస్ కేస్‌ని ఎగ్జాంపుల్‌గా తీసుకొని, ఏప్రిల్ మంత్ తాలూకా ఎంట్రీస్ అన్నిటిని కూడా టాలీలో పోస్ట్ చేసి చూపిస్తాను. ముందుగా మనం బిజినెస్ ట్రాన్సాక్షన్‌ని గమనించినట్లయితే, ఫస్ట్ ఏప్రిల్ 2024న స్టార్టెడ్ బిజినెస్ విత్ క్యాష్ 1,00,000 రూపీస్ అని ఉంది. ఈ ట్రాన్సాక్షన్ మనం గమనించినట్లయితే 1,00,000 రూపీస్ పెట్టి బిజినెస్‌ని స్టార్ట్ చేశారు అని ఉంది. ఇక్కడ అకౌంటింగ్ నాలెడ్జ్ ఉన్న వాళ్ళైతే టక్కున క్యాష్ అకౌంట్ డెబిట్ టు క్యాపిటల్ అకౌంట్ అని అర్థమవుతుంది. సో, ఈ ట్రాన్సాక్షన్‌ని మనం కంప్లీట్‌గా అర్థం చేసుకోవాలంటే, కొంచెం బేసిక్ అకౌంటింగ్ నాలెడ్జ్ అండ్ గోల్డెన్ రూల్స్‌ని మనం నేర్చుకోవాలి. అయితే, మరి నాన్ అకౌంటింగ్ వాళ్ళకి ఈ గోల్డెన్ రూల్స్ అనేవి కొంచెం కన్‌ఫ్యూజన్‌గా ఉంటాయి. సో, ఈ వీడియోలో నేను గోల్డెన్ రూల్స్ గురించి మాట్లాడకుండా, డైరెక్ట్‌గా టాలీలో ఎంట్రీస్ ఎలా పోస్ట్ చేసుకోవాలి అన్నది నేను మీకు చూపిస్తాను. తర్వాత ఆ ఎంట్రీ అనేది ఎలా వచ్చిందనేది మీకు ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. ఫర్దర్ సెషన్‌లో మనం బేసిక్ అకౌంటింగ్ నాలెడ్జ్ గురించి, అలానే ఈ గోల్డెన్ రూల్స్ గురించి మనం ఒక సెపరేట్ సిరీస్ అనేది మన ఛానల్‌లో అప్‌లోడ్ చేస్తాం. ఇక మనం ఈ ట్రాన్సాక్షన్స్ చూసుకున్నట్లయితే కంపెనీ నేమ్ వచ్చేసి రాకేష్ ట్రేడింగ్ కంపెనీ. ఇక్కడ మనకి ఒక నియర్లీ ఒక 8 ట్రాన్సాక్షన్స్ అనేవి ఉన్నాయి. ఫస్ట్ ట్రాన్సాక్షన్ స్టార్టెడ్ బిజినెస్ విత్ క్యాష్ 1,00,000 రూపీస్. అంటే ఏంటి? మనకి 1,00,000 రూపీస్ మనం పెట్టాం మన బిజినెస్‌లో. అంటే మనకి బిజినెస్‌కి ఏమవుతుందది? పర్సన్‌కి కాదు. బిజినెస్‌కి ఏమవుతుంది? రిసిప్ట్ అవుతుంది. మన బిజినెస్‌లోకి క్యాష్ వస్తున్నాయి. సో, అది రిసిప్ట్ అవుతుంది. రిసిప్ట్ అంటే మనం టాలీలో ఏ ఎంట్రీ ఏస్తాము? F6 రిసిప్ట్ ఏస్తాం. అలానే బాట్ ఫర్నిచర్ 25,000 25,000 పెట్టి ఫర్నిచర్ కొన్నాం. అంటే ఏంటి? పర్చేజ్ చేసాం. సో, అది టాలీలో ఏ ఎంట్రీ? F9 పర్చేజ్. నెక్స్ట్ వచ్చేసి బాట్ గూడ్స్ ఫర్ క్యాష్ 15,000 ఇది కూడా సేమ్. మనం 15,000 పెట్టి గూడ్స్ అనేది కొన్నాము. సో, పర్చేజ్ అవుతది. F9 పర్చేజ్. నెక్స్ట్ సేమ్ ట్రాన్సాక్షన్ బాట్ గూడ్స్ ఫ్రమ్ షాప్ ఆన్ క్రెడిట్ 15,000. ఇక్కడ పై ట్రాన్సాక్షన్ కి ఈ ట్రాన్సాక్షన్ కి తేడా ఏంటి? ఫస్ట్ పై ట్రాన్సాక్షన్ గమనించినట్లయితే బాట్ గూడ్స్ ఫర్ క్యాష్ 15,000 క్యాష్ కొన్నాం. కింద ఫర్ బాట్ గూడ్స్ ఫర్ శ్యామ్ ఆన్ క్రెడిట్ లో కొన్నాం. సో ఇది కూడా మనకి పర్చేజ్ అవుతుంది కాబట్టి F9 పర్చేజ్. నెక్స్ట్ సోల్డ్ గూడ్స్ ఫర్ క్యాష్ 15,000 క్యాష్ కి మనం గూడ్స్ అనేది అమ్మేసాం. సో ఇది సేల్స్ ట్రాన్సాక్షన్ అవుతుంది. సేల్స్ ట్రాన్సాక్షన్ అంటే F8 సేల్స్. నెక్స్ట్ వచ్చేసి సోల్డ్ గూడ్స్ టు రమేష్ ఆన్ క్రెడిట్ 8,000 రూపీస్ వర్త్ ఆఫ్ గూడ్స్ రమేష్ కి అమ్మేసాము. సో ఇది కూడా సేలే. F8 సేల్. నెక్స్ట్ పేడ్ క్యాష్ టు శ్యామ్. అసలు ఈ శ్యామ్ ఎవరు? ఈ శ్యామ్ మనం ఇక్కడ పై ట్రాన్సాక్షన్ లో గమనించినట్లయితే బాట్ గూడ్స్ ఫ్రమ్ శ్యామ్ 15,000 అన్నాం కదా. అంటే శ్యామ్ దగ్గర మనం పర్చేస్ చేసాం 15,000 వాల్యూ. సో వాళ్ళకి పేమెంట్ ఇవ్వాలి కదా. ఆ పేమెంట్ యొక్క ట్రాన్సాక్షన్ ఇక్కడ మనం క్యాష్ లో ఒక 5,000 ఇస్తున్నాం. అంటే మనం ఏం చేస్తున్నాం? క్యాష్ ఇస్తున్నాం. మన బిజినెస్ నుంచి క్యాష్ అనేది బయటకి ఇస్తున్నాం. అదేమవుతుంది? పేమెంట్ అవుతుంది కాబట్టి F5 పేమెంట్. F5 అనేది పేమెంట్. నెక్స్ట్ వచ్చేసి రిసీవ్డ్ క్యాష్ ఫ్రమ్ రమేష్. సేమ్ రమేష్ అనేది ఎవరు? రమేష్ అనే వ్యక్తి మన దగ్గర 8,000 వర్త్ ఆఫ్ గూడ్స్ కొనుక్కున్నారు కాబట్టి ఆ 8,000 సంబంధించిన క్యాష్ మనకి రిసీట్ అవుతుంది. సో ఆ 8,000 లో మనకి 4,000 అనేది క్యాష్ కింద ఇచ్చాడు. ఇది మనకి రిసిప్ట్ అవుతుంది. F6 రిసిప్ట్. నెక్స్ట్ డిపాజిట్ క్యాష్ ఇన్ టు బ్యాంక్. ఇప్పుడు మన దగ్గర క్యాష్ ఉంది. ఎంత ఉంది? 1,00,000 రూపీస్ పెట్టి క్యాష్ వచ్చి మనకి బిజినెస్ లో ఉంది. అలానే కొంత అమౌంట్ అనేది మనం క్యాష్ లో పే చేసాము. అది మైనస్ చేయాలి. అలానే మనకు కొంత అమౌంట్ అనేది వచ్చింది రమేష్ దగ్గర నుంచి అట్లా. సో రిమైనింగ్ మన దగ్గర ఏదైతే అమౌంట్ ఉందో ఆ అమౌంట్ తీసుకెళ్ళి నేను బ్యాంక్ లో వేసాను. సో అది ఏమవుతుందంటే కాంట్రా అవుతుంది. మన ప్రీవియస్ వీడియోలో మనం డిస్కస్ చేసుకున్నట్లు మన దగ్గర ఉన్న క్యాష్ ని అంటే మన బిజినెస్ లో ఉన్న క్యాష్ ని తీసుకెళ్లి బిజినెస్ అకౌంట్ లో వేసే దాన్ని కాంట్రా అంటాం. ఎవరికన్నా పేమెంట్ చేయడం వేరు, మన బ్యాంక్ లో డిపాజిట్ చేయడం వేరు. ఓకే, ఇది కాంట్రా అవుతుంది. F4 కాంట్రా. సో ఇప్పుడు ఈ ట్రాన్సాక్షన్స్ అన్ని కూడా నేను టాలీలో ఎంటర్ చేసి చూపిస్తాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ టాలీలో ఎంటర్ చేయాలంటే మనం టాలీలో కంపెనీ క్రియేట్ చేయాలి. నేను క్రియేట్ కంపెనీ అనే ఆప్షన్కి వెళ్తున్నాను. ఈ క్రియేట్ కంపెనీలో
రాకేష్ ట్రేడింగ్ కంపెనీ నా కంపెనీ నేము. ఇక్కడ నేను ఆంధ్రప్రదేశ్ అనేది సెలెక్ట్ చేసుకుంటున్నాను. నేను ఇక్కడ ఆంధ్రప్రదేశ్ అనేది ఎందుకు సెలెక్ట్ చేసుకుంటున్నాను అంటే, ఇక్కడ నాకు ట్రాన్సాక్షన్‌లో చూడండి నాకు జీఎస్టీ నంబర్ ఇచ్చారు. నా కంపెనీ తాలూకా జీఎస్టీ నంబర్ అనేది ఇక్కడ మనకి ఇచ్చారు. సో, ఈ జీఎస్టీ నంబర్‌లో ఫస్ట్ 2 లెటర్స్‌ని బేస్ చేసుకొని మన సప్లయర్ కావచ్చు, మన బయ్యర్ కావచ్చు, ఏ స్టేట్ అనేది మనం తెలుసుకోవచ్చమాట. సో, ఇక్కడ 37 ఉంటే ఆంధ్రప్రదేశ్, 36 ఉంటే తెలంగాణ, 33 ఉంటే తమిళనాడు. సో, మన జీఎస్టీ నంబర్‌లో ఫస్ట్ 2 డిజిట్స్‌ని చూసి మన కంపెనీ లేదా మన సప్లయర్ ఏ స్టేట్ అనేది మనం తెలుసుకోవచ్చు. వీలైతే నేను ఆ లిస్ట్ అనేది మన స్క్రీన్ మీద ఇస్తాను. ఏ స్టేట్‌కి ఏ జీఎస్టీ నంబర్‌తో స్టార్ట్ అవుతదన్నది. సో, నేనిక్కడ ఇంకా ఏ ఇన్ఫర్మేషన్ ఇవ్వట్లేదు. ఫర్దర్ ఇన్ఫర్మేషన్ మీకు తెలుసు కాబట్టి కంట్రోల్ జే సేవ్ చేస్తున్నాను. డీటెయిల్డ్ కంపెనీ క్రియేషన్ వీడియో కావాలంటే నేను ప్రీవియస్‌గా చేసి పెట్టాను. ఆహ్, దాన్ని మీరు చూడండి. నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ నేను ఓన్లీ అకౌంటింగ్ పార్ట్ మాత్రమే మీకు ఇప్పుడు ప్రెజెంట్ చూపిస్తున్నాను కాబట్టి ఇన్వెంటరీ నో అని పెడుతున్నాను. సో, అకౌంటింగ్ పార్ట్ మాత్రమే మనకు కనిపిస్తది. నెక్స్ట్ వచ్చేసి నాకు జీఎస్టీ నెంబర్ ఎంటర్ చేసుకోవాలంటే ఇక్కడ టాక్సేషన్‌లో ఎనేబుల్ గూడ్స్ అండ్ సర్వీస్ టాక్స్ ఇక్కడ మనం ఎనేబుల్ చేసుకోవచ్చు. సో, నా స్టేట్ నేను ఆల్రెడీ కంపెనీ క్రియేట్ చేసినప్పుడు ఆంధ్రప్రదేశ్ అని ఇచ్చాను కాబట్టి ఆంధ్రప్రదేశ్, రెగ్యులర్ డీలర్ ఇక్కడ మన జీఎస్టీ నెంబర్ అనేది ఇచ్చాను. ఈ జీఎస్టీ నెంబర్ ఎక్కడ మనకి ట్రాన్సాక్షన్‌లో ఇచ్చారు కాబట్టి నేను దాన్ని ఇక్కడే ఎంటర్ చేస్తున్నాను. సో, కంట్రోల్ జే సేవ్, కంట్రోల్ జే సేవ్. సో, నేను కంపెనీ అనేది క్రియేట్ చేశా. సో, మన ఫస్ట్ ట్రాన్సాక్షన్ స్టార్టెడ్ బిజినెస్ విత్ క్యాష్ 1,00,000 రూపీస్. సో, అంటే ఏంటిది మనకి F6 రిసిప్ట్ అవుతుంది. సో, వోచర్స్‌లోకి వెళ్తున్నాము. F6 రిసిప్ట్ అన్నాం. ఇక్కడ మనకి బిజినెస్‌లోకి క్యాష్ వచ్చింది. సో, ఇక్కడ ఏం తీసుకోవాలి పర్టిక్యులర్స్ దగ్గర ఇక్కడ స్పేస్ బార్ కొట్టాను చూడండి ఏమీ రాలేదు. సో, ఇక్కడ మనకు క్యాష్ అనేది ఏంటి మనకి క్యాపిటల్ అవుతుంది. మన బిజినెస్‌కి ఏమవుతది అది క్యాపిటల్ అవుతది. సో, ఇక్కడ నేను ఒక లెడ్జర్ అనేది క్రియేట్ చేస్తాను. క్యాపిటల్ అకౌంట్. అండర్ గ్రూప్ వచ్చేసి క్యాపిటల్ అకౌంట్. సో, కంట్రోల్ జే సేవ్. ఎంతొచ్చింది మనకి 1,00,000 రూపీస్ వచ్చింది. సో, చూడండి ఈ ట్రాన్సాక్షన్ మనం బాగా గమనించినట్లయితే బిజినెస్ ఓనర్ ఎవరో ఒకరు ఉంటారు కదా సమ్ పర్సన్. ఆ పర్సన్ అనే ఆయన ఒక క్యాష్ రూపంలో ఒక 1,00,000 రూపీస్ బిజినెస్‌లోకి ఇన్వెస్ట్ చేశాడు. బిజినెస్‌లోకి ఇన్వెస్ట్ చేసిన అమౌంట్ ఏమవుతది మనకి క్యాపిటల్ అకౌంట్ అవుతది. సో, నేను క్యాపిటల్ అకౌంట్ అనే ఒక లెడ్జర్ క్రియేట్ చేసుకున్నాను. ఆహ్, దానికి 1,00,000 రూపీస్ ఏసా. సో, ఈ ట్రాన్సాక్షన్‌ని నేను సేవ్ చేస్తున్నా. నెక్స్ట్ ట్రాన్సాక్షన్ వచ్చేసి బాట్ ఫర్నిచర్ 25,000. సో, మనం 25,000 పెట్టి ఫర్నిచర్ అనేది కొన్నాము. సో, అది మనకి పర్చేజ్ అవుతుంది. నెక్స్ట్ మళ్ళీ మనం వోచర్స్‌లోకెళ్ళి F9 పర్చేజ్ అంటున్నాం. F9 పర్చేజ్‌లో ఫర్నిచర్ మనకిక్కడ ట్రాన్సాక్షన్ గమనించినట్లయితే బాట్ ఫర్నిచర్ 25,000 అన్నాం గానీ, ఇక్కడ పార్టీ నేమ్ ఏమి ఇవ్వలేదు. ఎక్కడి నుంచి కొన్నాం ఏమి ఇవ్వలేదు. సో, మనం ఎలా కొన్నట్టు మేబీ క్యాష్‌కి కొన్నట్టు. ఇక్కడ పేరేం మెన్షన్ చేయలేదు అంటే క్యాష్‌కి కొన్నట్టు. సో, క్యాష్‌కి కొన్నాము. ఇక్కడ మనకి సో, మళ్ళీ ఇక్కడ స్పేస్ బార్ కొట్టినట్లయితే ఇక్కడ మన పర్చేజ్ అకౌంట్ ఏం లేదు. సో, నేనిక్కడ ఒక పర్చేజ్ అకౌంట్ క్రియేట్ చేస్తున్నాను. ఫర్నిచర్ పర్చేజెస్ అని పెట్టేసి పర్చేజ్ అకౌంట్ కింద మెన్షన్ చేస్తున్నాం. సో, ఎంత అమౌంట్ అది 25,000. సో, ఈ ట్రాన్సాక్షన్‌లో ఏంటి మనకి ఏం అర్థం అవుతుంది? 10,000 మన దగ్గర 1,00,000 రూపీస్ క్యాష్ ఉన్నాయి కదా! ఆ 1,00,000 రూపీస్ క్యాష్‌లోంచి ఒక 25,000 పెట్టి నేను ఫర్నిచర్ అనేది కొనుక్కున్నా. సో, కంట్రోల్ జే సేవ్. మీకు బాగా అర్థం అవ్వడం కోసం ఇప్పుడు నేను డిస్‌ప్లే మోర్ రిపోర్ట్స్‌లో ట్రయల్ బ్యాలెన్స్‌లోకెళ్ళి చూసినట్లయితే ఇక్కడ చూడండి మన క్యాపిటల్ అకౌంట్ 1,00,000 రూపీస్ అనేది క్రెడిట్‌లో కనిపిస్తుంది. సో, ఇక్కడ మనకు చూడండి కరెంట్ అసెట్స్ 75,000 ఉన్నాయి. దీని మీద ఎంటర్ కొట్టామంటే క్యాష్ ఇన్ హ్యాండ్ అంటే మన దగ్గర 1,00,000 రూపీస్ క్యాష్ మన బిజినెస్‌లోకి వచ్చినాయి కదా! వచ్చిన క్యాష్‌లోంచి మనకి ఓన్లీ 75,000 మాత్రం ఉన్నాయి. మిగిలిన 25,000 ఏమైనాయి? పర్చేజ్ అకౌంట్స్ కింద ఎళ్ళింది. మళ్ళీ పర్చేజ్ అకౌంట్స్‌లో అండర్ ఫర్నిచర్ పర్చేజ్. అలానే నెక్స్ట్ ట్రాన్సాక్షన్ చేసి మీకు కంప్లీట్‌గా మీకు చూపిస్తాను. థర్డ్ ట్రాన్సాక్షన్ వచ్చేసి బాట్ గూడ్స్ ఫర్ క్యాష్. గూడ్స్ అనేవి కొన్నాం. ఎంత? 15,000 పెట్టి. సో, ఇది కూడా మనకి F9 పర్చేజ్ అవుతుంది. క్యాష్‌కి కొన్నాం. సో, క్యాష్ అకౌంట్. ఇక్కడ మనకేంటి ఇక్కడ ఫర్నిచర్ పర్చేజెస్ మాత్రం కనిపిస్తుంది. ఇక్కడ మనకేంటి గూడ్స్ పర్చేజ్ కూడా కావాలి. సో, నెక్స్ట్ గూడ్స్ పర్చేజ్. ఇది కూడా అండర్ గ్రూప్ పర్చేజ్ అకౌంట్. ఎంత వాల్యూ మనకి
15,000. సో ఈ ట్రాన్సాక్షన్ కూడా నేను సేవ్ చేస్తాను. నెక్స్ట్ ట్రాన్సాక్షన్ వచ్చేసి బాట్ గూడ్స్ ఫ్రమ్ శ్యామ్ ఆన్ క్రెడిట్. క్రెడిట్లో శ్యామ్ దగ్గర నుంచి మనం క్రెడిట్లో తీసుకున్నాం. సో ఇక్కడ చూద్దాం, శ్యామ్ అనే లెడ్జర్ని మనం క్రియేట్ చేద్దాం. ఇది కూడా మనకి పర్చేజ్ అకౌంట్ అవుతుంది కాబట్టి ఇక్కడ స్పేస్ బార్ కొడితే మనకి ఇక్కడ ఏమొస్తుంది, ఓన్లీ క్యాషే కనిపిస్తుంది. ఇక్కడ మనకి ఆ లెడ్జర్ లేదంటే మనం క్రియేట్ అయిన ఆప్షన్లోకి వెళ్ళిపోయి లెడ్జర్ అనేది క్రియేట్ చేసుకుంటాం. ఎస్వైఎం శ్యామ్, వీళ్ళు మనకి ఏమవుతారు, సప్లయర్ అవుతారు. సో సన్రీ క్రెడిటార్. నేను రిమైనింగ్ ఇన్ఫర్మేషన్ అంటే అడ్రస్ కానీ జిఎస్టీ నెంబర్ కానీ అవి ఏమి ఇవ్వట్లేదు, ఎందుకంటే నాకు ఆ ట్రాన్సాక్షన్ ఏం మెన్షన్ చేయలేదు. సో నేను జస్ట్ శ్యామ్ అనే లెడ్జర్ని క్రియేట్ చేశాను అంతే, జస్ట్ పేరు టైప్ చేశాను అంతే. ఇక్కడ గూడ్స్ పర్చేజ్ అంతేగా, మన ట్రాన్సాక్షన్ చూడండి, బాట్ గూడ్స్ ఫ్రమ్ శ్యామ్, గూడ్స్ పర్చేజ్ తీసుకున్నాను. ఎంత, 15,000, 15,000. సో ఈ ట్రాన్సాక్షన్ కూడా నేను సేవ్ చేస్తాను. సో ఇప్పుడు ఇక్కడ మనకి 1,00,000 రూపీస్ అని బిజినెస్లోకి వచ్చినాయి. 1,00,000 రూపీస్లోంచి మనకి సుమారుగా 25,000, 15,000 అంటే 55,000 అనేవి మనం పర్చేస్ చేసాం. సో ఇక్కడ మనం డిస్ప్లే మోర్ రిపోర్ట్స్లో ట్రయల్ బ్యాలెన్స్ చూసినట్లయితే మనకి క్లియర్ కట్గా అర్థమవుతుంది. క్యాపిటల్ అకౌంట్ 1,00,000 రూపీస్ క్రెడిట్లో ఉంది. ఈ క్రెడిట్లో ఎందుకు ఉన్నది, సమ్ ఎక్స్ అనే పర్సన్ నీకు 1,00,000 రూపీస్ బిజినెస్లో ఇన్వెస్ట్ చేశాడు కాబట్టి తర్వాత ఎప్పుడైనా బిజినెస్ క్లోజ్ చేసినప్పుడు కానివ్వండి, లేదంటే దాని మీద వచ్చిన లాభాలు కానివ్వండి, ఆ పర్సన్కి మనం రీపేమెంట్ చేయాలి కదా. సో అది పేయబులే కదా మనకి. సో క్యాపిటల్ అకౌంట్ అనేది క్రెడిట్లో ఉంది. అలానే ఇక్కడ కరెంట్ లయబిలిటీస్ అంటే మనకున్న అప్పులు, లయబిలిటీస్ అంటే అప్పులు. సో ఇక్కడ మన దీని మీద ఎంటర్ కొట్టామంటే సన్రీ క్రెడిటార్స్ అంటే ఏంటి, మనకి సప్లయర్స్. దాని మీద ఎంటర్ కొట్టామంటే శ్యామ్ అనే దగ్గర నుంచి మనం 15,000 వర్త్ ఆఫ్ గూడ్స్ మనం పర్చేజ్ చేసాం కదా, ఆయనకి పేమెంట్ చేయాలి కదా. పేమెంట్ చేసేంత వరకు కూడా ఇక్కడ మనకి ఇది లయబిలిటీస్ లో కనిపిస్తుంది. సో నెక్స్ట్ కరెంట్ అసెట్స్ అంటే ఏంటి, మనకి దీని మీద ఎంటర్ కొట్టాం. క్యాష్ ఇన్ హ్యాండ్ లో నా దగ్గర 60,000 డబ్బులు ఉన్నాయి. నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ పర్చేజ్ అకౌంట్ లో ఏమేమి వస్తాయి మనకి, మన దగ్గర ఉన్న పర్చేజ్, ఫర్నిచర్ పర్చేజ్, గూడ్స్ పర్చేజెస్, అట్లా ఈ పర్చేజెస్ అన్ని నేను ఇక్కడ ఏం చేసాం, ఫర్నిచర్ పర్చేజ్ 25,000, నెక్స్ట్ గూడ్స్ పర్చేజ్ 30,000. సో మొత్తం టోటల్ 55,000. 55,000కి మనం 55,000 ఇక్కడ పేమెంట్ చేసామా, చేయలేదు. 15,000 క్రెడిట్ లో ఉంది. 40,000 మనం పేమెంట్ చేసాం. అందుకనే మనకి కరెంట్ అసెట్స్ లో క్యాష్ ఎంత ఉంది, 60,000 ఉంది. పర్చేజ్ ఏమో 55,000 అయింది, క్యాష్ ఏమో మన దగ్గర 60,000 ఉంది. అంటే 40,000 మనం క్యాష్ ద్వారా పర్చేజ్ చేసాము, రిమైనింగ్ 15,000 అని క్రెడిట్ ద్వారా కొన్నాము. సో మనకి ఇక్కడ కరెంట్ లయబిలిటీస్ కింద కనిపిస్తుంది. సో నెక్స్ట్ ట్రాన్సాక్షన్కి వెళ్ళిపోదాం క్విక్ గా. సోల్డ్ గూడ్స్ ఫర్ క్యాష్ 15,000. క్యాష్ కి మనం గూడ్స్ అనేది సెల్ చేసామంటే ఏంటి, మనకి సేల్స్ అవుతుంది. F8 సేల్. క్యాష్ కి అమ్మేసాము. ఇక్కడ సేమ్ మనకి స్పేస్ బార్ కొడితే ఇక్కడ మనకి ఇక్కడ లెడ్జర్ ఏం కనిపించట్లేదు. సో సేల్స్ లెడ్జర్ కూడా మనం క్రియేట్ చేసుకోవాలి. సేల్స్ అకౌంట్ అండర్ గ్రూప్ సేల్స్. దీనికి జిఎస్టీ ఎలా అప్లికబుల్ చేసుకోవాలి అన్నది మనం ఫర్దర్ అప్కమింగ్ సెషన్స్ లో చెప్దాము. ఇది బేసిక్ సెషన్ కాబట్టి జస్ట్ ఎంట్రీస్ ఎలా మనం అర్థం చేసుకోవాలనే దానికోసం కాబట్టి జిఎస్టీ అనేది, అలాగే హెచ్ఎస్ఎన్ కోడ్ ఎలా అప్లై చేయాలన్నది నేను ఏం చెప్పట్లేదు. ఇక్కడ ఎంత వర్త్, 15,000 గూడ్ వర్త్ మనము సేవ్ చేస్తాం. అలానే నెక్స్ట్ ట్రాన్సాక్షన్ సోల్డ్ గూడ్స్ టు రమేష్ ఆన్ క్రెడిట్ 8,000. రమేష్ అనే వ్యక్తికి 8,000కి అమ్మేసాము. సో ఇక్కడ మళ్ళీ సేమ్ క్రియేట్ రమేష్ మనకి ఏమవుతాడు, మన దగ్గర నుంచి సరుకులు తీసుకుంటున్నాడు కాబట్టి బయ్యర్ అవుతాడు. బయ్యర్ అంటే మనకి టాలీలో సన్రీ డెబిటార్. సో రిమైనింగ్ ఇన్ఫర్మేషన్ నేనేమి ఇవ్వలేదు, జస్ట్ సేల్స్ అకౌంట్ 8,000 ఈ ట్రాన్సాక్షన్ ని సేవ్ చేస్తాం. సో చూడండి, నెక్స్ట్ ట్రాన్సాక్షన్ వచ్చేసి పేడ్ క్యాష్ టు శ్యామ్ 5,000. సో మనం శ్యామ్ దగ్గర నుంచి పర్చేస్ చేసాం కదా, సో దాని తాలూకు ఒక 5,000 అనేది మనం ఇక్కడ ఇస్తున్నాం. సో ఇక్కడ అది ఏమవుతుంది, మనకి ఎఫ్ఐ పేమెంట్ అవుతుంది. పేమెంట్ లో ఏమి ఇస్తున్నాం, మనం క్యాష్ ఇస్తున్నాము. ఎవరికి ఇస్తున్నాం, శ్యామ్కి ఇస్తున్నాం. ఇక్కడ ఎప్పుడైతే శ్యామ్ మీద ఎంటర్ కొట్టాం, మీరు ఇక్కడ చూడండి కరెంట్ బ్యాలెన్స్ అని కనిపిస్తుంది చూడండి. ఇక్కడ సేమ్ క్యాష్ దగ్గర కూడా మనకి కరెంట్ బ్యాలెన్స్ అని కనిపిస్తుంది.
మన దగ్గర క్యాష్ అనేది 70,000 రూపాయలు ఉంది. ఇక శ్యామ్‌కి మనం 15,000 క్రెడిట్ ఉన్నాము. అంటే అప్పున్నాం. సో, ఆ 15,000 నుంచి 5,000 మనం ఇప్పుడు పే చేస్తున్నాం. 5,000 మీద ఎప్పుడైతే ఎంటర్ కొట్టామో ఇక్కడ బిల్ వైస్ డీటెయిల్స్ అనేది చాలా ఇంపార్టెంట్. అంటే ఫర్ సపోజ్ మీకు లాస్ట్ వీడియోలో కూడా నేను చెప్పాను. ఒక శ్యామ్ అనే దగ్గర నుంచి ఒక 10 బిల్స్ మనం పర్చేజ్ చేసినట్లయితే ఒకేసారి రూ. 1,00,000 ఇచ్చాం. అది ఏ బిల్ తాలూకు ఎంతెంత ఇచ్చామన్నది మనం అడ్జస్ట్‌మెంట్ చేసుకోవాలంటే బిల్ వైస్ డీటెయిల్స్ అనేది చాలా ఇంపార్టెంట్. సో, ఇక్కడ నేను ఎగ్నెస్ట్ రిఫరెన్స్ తీసుకొని ఎంటర్ కొట్టగానే మనం పర్చేజ్ చేసిన ఓల్డ్ బిల్స్ అన్నీ ఇక్కడ లిస్ట్ అవుతున్నాయి. చూడండి నేను బిల్ నంబర్ ఇక్కడ 3లో డేట్ 1/4/2024న 15,000 మనకు బ్యాలెన్స్ ఉంది. సో, నెక్స్ట్ ఎంటర్ కొడితే 5,000 సేవ్ అయింది. ఎప్పుడైతే మనం 5,000 డెబిట్ అయిందో ఇక్కడ కరెంట్ బ్యాలెన్స్ చూడండి శ్యామ్ అనే కరెంట్ బ్యాలెన్స్ 10,000 కింద మారిపోయింది. ఈ ట్రాన్సాక్షన్‌ని నేను సేవ్ చేశాను. నెక్స్ట్ వచ్చేసి రిసీవ్డ్ క్యాష్ ఫ్రమ్ రమేష్ 4,000. సో, చూడండి మళ్ళీ ఇక్కడ మనకి రిసీవ్డ్ అంటే ఏంటి? రిసిప్ట్. మనకి డబ్బులొచ్చినాయి రమేష్ దగ్గర నుంచి. సో, F6 రిసిప్ట్. ఏమొచ్చింది మనకి? క్యాష్ వచ్చింది. క్యాషే కదా! ఒకసారి ట్రాన్సాక్షన్ చూద్దాం. రిసీవ్డ్ క్యాష్. క్యాష్ ఫ్రమ్ రమేష్. సో, క్యాష్ అనేది వచ్చింది. ఎవరి దగ్గర నుంచి వచ్చింది? రమేష్ దగ్గర నుంచి వచ్చింది. సింపుల్. ఎంతొచ్చింది? 4,000 వచ్చింది. 4,000. ఎంటర్ కొట్టగానే మనకి బిల్ వైస్ డీటెయిల్స్ వస్తాయి. మనం ఆల్రెడీ సేల్ చేసిన ఎగ్నెస్ట్ రిఫరెన్స్ తీసుకున్నామంటే మనం ఆల్రెడీ సేల్ చేసిన బిల్స్ అన్నీ కూడా ఇక్కడ లిస్ట్ అవుతాయి. ఆ బిల్‌లోంచి ఏ బిల్ తాలూకా అమౌంట్ వచ్చిందో తెలుసుకొని ఆ బిల్‌కి మనం ఈ అమౌంట్ అనేది అడ్జస్ట్ చేసుకుంటాం. కంట్రోల్ జే సేవ్. నెక్స్ట్ వచ్చేసి డిపాజిటెడ్ క్యాష్ ఇన్ బ్యాంక్. సో, ఈ లాస్ట్ ట్రాన్సాక్షన్ గమనించండి. డిపాజిట్ క్యాష్ టు బ్యాంక్. యాక్చువల్‌గా ఈ ట్రాన్సాక్షన్స్ అన్నీ మనం కంప్లీట్ చేసిన తర్వాత మన దగ్గర క్యాష్ ఎంతుంది అని తెలుసుకోవాలంటే 1,00,000 రూపీస్ క్యాష్ వచ్చింది. అందులోంచి మనకి 40,000 పర్చేజ్‌కి అయిపోయింది. అట్లా కాకుండా మన టాలీలో ఓపెన్ చేస్తే ఇక్కడ మనకి డిస్‌ప్లే అకౌంట్ బుక్స్ లెడ్జర్ లోకెళ్ళిపోయి క్యాష్ చూసుకున్నామంటే మనకి క్లోజింగ్ బ్యాలెన్స్ ఇక్కడ చూడండి 74,000 ఉంది. 74,000 క్యాష్ మన దగ్గర ఉంది. సో, ఇదే మనం ట్రయల్ బ్యాలెన్స్‌లో కూడా చూడొచ్చు. డిస్‌ప్లే ట్రయల్ బ్యాలెన్స్‌లో మనకి కరెంట్ అసెట్స్ మీద ఎంటర్ కొట్టినట్లయితే క్యాష్ వచ్చేసి 74,000 ఉంది. సో, ఈ 74,000 క్యాష్ ఇప్పుడు మనకి బిజినెస్‌లో క్యాష్ రూపంలో ఉంది. ఈ క్యాష్ రూపంలో ఉన్నదాన్ని ఇక్కడ మన ట్రాన్సాక్షన్‌లో ఏం చెప్తున్నాం? ఈ క్యాష్ డిపాజిట్ క్యాష్ టు బ్యాంక్. మన దగ్గర ఉన్న క్యాష్‌ని తీసుకెళ్ళిపోయి బ్యాంక్‌లో డిపాజిట్ చేసేస్తున్నాం. సో, నేను ఒక ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏం చేయాలి మనకి ట్రాన్సాక్షన్ వోచర్స్‌లోకెళ్ళి F4 కాంట్రా తీసుకున్నాను. ఇక్కడ మనకి స్పేస్ బార్ కొడితే ఏ అకౌంట్‌లో మనం చేస్తున్నామో ఎస్‌బీఐలో డిపాజిట్ చేస్తాం. సో, ఎస్‌బీఐ తీసుకుంటున్నాను. ఎక్కడి నుంచి మనకి క్యాష్ మన దగ్గర ఉన్న క్యాష్‌ని తీసుకెళ్ళి బ్యాంక్‌లో ఇక్కడ చూడండి మనకి 74,000 మనకి ఇక్కడ డెబిట్ కనిపిస్తుంది కదా! ఇక్కడ ఎప్పుడైతే 74,000 కొట్టి ఎంటర్ కొట్టామో ఇక్కడ మన క్యాష్ అనేది జీరో అయిపోయి ఎస్‌బీఐలో యాడ్ అవుతుంది. సో, కంట్రోల్ ఏ సేవ్. సో, ఈ ట్రాన్సాక్షన్స్ అన్ని మనం కంప్లీట్ చేసాము. ఉన్న క్యాష్‌ని తీసుకెళ్ళి బ్యాంక్‌లో ఏసాం కాబట్టి క్యాష్ అకౌంట్‌లో 0 కనిపిస్తది. బ్యాంక్ అకౌంట్ మనకి 74,000 కనిపిస్తది. ఇదే మనం డిస్‌ప్లే మోర్ రిపోర్ట్స్‌లో ట్రయల్ బ్యాలెన్స్ చూసినట్లయితే ఇప్పుడు మనకి క్లియర్‌గా అర్థమవుతది. క్యాపిటల్ అకౌంట్ అనేది మనకి ఆల్‌వేస్ క్రెడిట్‌లో ఉంటది. అది మనం ఇన్వెస్ట్ చేసిన వాళ్ళకి పేయబుల్ చేసినప్పుడు దాన్ని మనం అడ్జస్ట్ చేసుకోవచ్చు. నెక్స్ట్ వచ్చేసి కరెంట్ లయబిలిటీస్. ఈ కరెంట్ లయబిలిటీస్‌లో ఏముంటాయి మన పేయబుల్స్ అనేవి ఉంటాయి. అంటే మన క్రెడిటార్స్ గానివ్వండి, ఇంకా సప్లయర్స్ ఎవరైనా సరే. ఇక్కడ సంతి క్రెడిటార్స్‌లో శ్యామ్ అనే ఆయనకి మనం ఇక్కడ చూడండి 10,000 కనిపిస్తుంది. దీని మీద మనం ఎంటర్ కొట్టినట్లయితే మంత్ వైస్ మనకి జరిగిన ట్రాన్సాక్షన్ తాలూకా ఒక సమ్మరీ అనేది ఇక్కడ కనిపిస్తుంది. మనం ఏప్రిల్ మంత్‌లో ఏం చేసాము 15,000 వర్త్ ఆఫ్ గూడ్స్ కొన్నాము. సో, అది క్రెడిట్‌లో కనిపిస్తుంది 15,000. అలానే 5,000 పేమెంట్ చేసాము. అది 5,000 డెబిట్‌లో కనిపించి మన క్లోజింగ్ బ్యాలెన్స్ 10,000 ఇంకా క్రెడిట్‌లో కనిపిస్తుంది. అంటే ఏంటి? మనకి 10,000 ఇంకా మనం శ్యామ్ అనే ఆయనకి ఇవ్వాలి. సో, అదేంటి మనకది లయబిలిటీ అవుతది కాబట్టి అది లయబిలిటీలో కనిపిస్తుంది. నెక్స్ట్ వచ్చేసి కరెంట్ అసెట్స్. మన దగ్గరున్న ఆస్తులు. మన దగ్గరున్న ఆస్తులు ఏముంటాయి? మనకి బేసికల్‌గా మనకి రావాల్సిన అప్పులు. అంటే ఏంటి? డెబిటార్స్ అంటే మనం సేల్స్ చేసాం గదా! ఆ డెబిటార్స్ నుంచన్నా లేదంటే రావాల్సిన ఇంట్రెస్ట్ గాని, ఇండైరెక్ట్ ఇన్‌కమ్స్ గాని ఇవన్నీ ఇక్కడ కనిపిస్తాయి. అలానే మన దగ్గర ఏదన్నా క్యాష్ ఉంటే క్యాష్ ఉంటది. అలానే బ్యాంక్ కూడా ఉంటది. సో, మనం ఇందాక డిస్కస్ చేసుకున్నట్లు మన దగ్గర ఉన్న క్యాష్ మొత్తం తీసుకెళ్ళి బ్యాంక్‌లో ఏసాం కాబట్టి క్యాష్ అకౌంట్ జీరో అయిపోయింది. బ్యాంక్‌లో 74,000. యాక్చువల్‌గా మనం ఇందాక చూసాం కదా! క్యాష్ ఇన్ హ్యాండ్‌లో 74,000 ఉంది. అదొచ్చేసి బ్యాంక్ అకౌంట్స్ కింద వెళ్ళిపోయింది.
ఇక్కడ బ్యాంక్ అకౌంట్స్ అనేది ఒక గ్రూప్. దీని మీద ఎంటర్ కొట్టామనుకో మనకి ఎన్ని బ్యాంక్స్ ఉంటే అన్ని బ్యాంక్స్ కనిపిస్తాయి. అలానే క్యాష్ అకౌంట్ అనేది కూడా గ్రూప్. దీంట్లో మనం మల్టిపుల్ క్రియేట్ చేసుకోవచ్చు. అలానే సన్‌డ్రీ డెబిటార్ అంటే మనం ఇందాక రమేష్ దగ్గర నుంచి మనకి ఇంకా 4000 రావాలి. ఇది కూడా సేమ్ ఇందాక నేను మీకు ఎక్స్‌ప్లెయిన్ చేసినట్టు మంత్ వైస్ సమ్మరీ అనేది ఇక్కడ మనకి కనిపిస్తుంది. 8000 వర్త్ ఆఫ్ గూడ్స్ మనం అమ్మాం కాబట్టి 8000 డెబిట్‌లో ఉంది. మన దగ్గర నుంచి ఎళ్ళింది కాబట్టి. రమేష్ మనకు 4000 ఇచ్చాడు కాబట్టి మనకది క్రెడిట్ అయింది. సో, ఇంకా 4000 అనేది మనకి బ్యాలెన్స్ ఉంది. నెక్స్ట్ వచ్చేసి సేల్స్ అకౌంట్. అంటే ఓవరాల్‌గా మనం ఎంత సేల్ చేసాం? 23,000 అనేది సేల్ చేసాం. దీని మీద ఎంటర్ కొట్టినైతే సేల్స్ అకౌంట్‌లో మనం 23,000 చేసాము. ఇది కూడా మనకి మంత్ వైస్ సమ్మరీ అనేది వస్తుంది. అలానే పర్చేజ్ అకౌంట్. సో, మనకి ఎప్పుడు కూడా ట్రయల్ బ్యాలెన్స్ అనేది డెబిట్ ఈక్వల్ టు క్రెడిట్ అవ్వాలి. అంటే మనం పర్చేజ్ చేసిన గూడ్స్ మనం సేల్ అన్నా చేయాలి. లేదంటే మన దగ్గర ఆస్తి కిందన్నా ఉండాలి. సో, ఇక మనం పర్చేజ్ ఎంత 55,000 వర్త్ ఆఫ్ గూడ్స్ అనేది ఫర్నిచర్ అకౌంట్ అండ్ గూడ్స్ పర్చేజ్ 55,000 చేసాము. ఆ 55,000 తాలూకా 23,000 సేల్స్ చేసాము. రిమైనింగ్ అంతా కూడా మనకి మన అసెట్స్‌లో ఉంటుంది. సో, ఇట్లా మనం ట్రయల్ బ్యాలెన్స్ అనేది టాలీ చేసుకోవచ్చన్నమాట డైలీ. అలానే ఇంకా మనం బ్యాలెన్స్ షీట్, ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్ మనకి ఎంత ప్రాఫిట్ వచ్చింది అన్నది నేను మీకు ఫర్దర్ వీడియోస్‌లో మీకు క్లియర్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. విత్ ఇన్వెంటరీతో ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. ఒక 4, 5 ఐటెమ్స్ అనేది మనం క్రియేట్ చేసి, ఐటెమ్స్‌ని ఒక బల్క్‌గా కొని, సేల్ చేసి ఎంతో కొంత ప్రాఫిట్ పెట్టుకొని ఎంత ప్రాఫిట్ వచ్చింది ఏంటి అన్నది కూడా నేను మీకు ఫర్దర్ వీడియోస్‌లో ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. థాంక్ యూ. దట్స్ ఆల్ ఫర్ దిస్ వీడియో. థాంక్ యూ.